శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ముక్కనుమ రోజు సావిత్రి గౌరీ నోముని ఆచరిస్తారు. సావిత్రి గౌరీ నోము లేదా బొమ్మల నోముని ఏ విధంగా ఆచరించాలి, దీని విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య బహుళ చతుర్దశి, రాత్రి 11:57 వరకు. నక్షత్రం మూల, ఉదయం 8:38 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు ధనురాశిలోను, రవి, కుజ, శుక్ర మకరంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్త అయితే వహించాలి. వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు లాంటివి చేసేవారికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఈ రాశి వారు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆధ్యాత్మికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మేషరాశి వారు ఈరోజు సావిత్రి గౌరీ నోము సందర్భంగా గౌరీదేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వీరి యొక్క కుటుంబము, తల్లిదండ్రుల ఆరోగ్యము, కుటుంబ శ్రేయస్సు, వీటన్నిటితో పాటు వీరి యొక్క ఆర్థికపరమైన విషయాలు, వీటిపైన వీరు అధిక శాతం శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సి ఉంటుంది. వాహనాలు అవి నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంటుంది. వాయిదా పడుతున్న పనులు ఇంకా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా కుటుంబ శ్రేయస్సు గురించి వీరు ఎక్కువగా పాటుపడే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు వీరు కూడా జాగ్రత్త వహించాలి. ఇంటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా మీ శ్రేయోభిలాషులతోటి లేదా మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులైతే గోచరించడం లేదు. స్థల మార్పు లేదా ఇల్లు లాంటిది మారాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక భావన, చింతన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి మీరు పాటుపడుతూ ఉంటారు. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు సావిత్రి గౌరీ వ్రత సందర్భంగా
శ్రీ సూక్తం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారికి ఈరోజు అనేక విషయాల్లో శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. కుటుంబ శ్రేయస్సు గురించి మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. మీ శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలలో మాత్రం జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఓర్పు, నేర్పు, సహనంతో మీ కుటుంబ సభ్యుల మధ్యన మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క కుటుంబానికి సంబంధించి తగిన సమయంలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వీరికి మాత్రం శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అనేక విషయాలలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భాగస్వామ్యంలో లాభం అనేది కలుగుతున్నా కూడా ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ బంధుమిత్రులతోటి లేదా మీ స్నేహితులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు వీరికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు సావిత్రి గౌరీ నోము సందర్భంగా గౌరీదేవి యొక్క అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అధిక శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. కుటుంబంలో కూడా అనుకూలమైన వాతావరణం గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నా ఈ రోజు మాత్రం అనుకూలంగా ఉండే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం కుటుంబ శ్రేయస్సు గురించే ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తారు. పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే మీకు మీ కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా లాభాలు లభించే అవకాశం గోచరిస్తోంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగము, వ్యాపారము గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ప్రతి విషయాల్లోనూ కూడా ప్రతికూలతను అధిగమిస్తారు. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఆశించిన దానికంటే కూడా వీరికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. తులారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుని స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి
ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఆహార నియమాలు పాటించటము, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అనేది మాత్రం అవసరం. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపటం, బంధుమిత్రుల్ని కలవటము, ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు వీరు ప్రయత్నం చేస్తారు లేదా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సావిత్రి గౌరీ నోము సందర్భంగా వీరు గౌరీదేవి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దాన ధర్మాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తారు. వీటన్నిటితో పాటు సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరగటము, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన స్థితిగతులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా వీరికి ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధన చేయటము, స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, ఇవి మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం వీరు జాగ్రత్త వహించడం అనేది అవసరము. ఈరోజు సెలవులు లాంటివి తీసుకుంటున్నా కూడా మీరు ఆశించినట్టుగా వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, ఇతర వృత్తుల పరంగాను కూడా మార్పులు అనేవి మాత్రం గోచరించడం లేదు. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించకపోతే మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ధర నష్టం లాంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు లాంటివి పెట్టడం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి కానీ లేదా కుటుంబ సభ్యులతోటి కానీ వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధర నష్టము, ఆర్థికంగానూ ఇబ్బందులు, దీంతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. పెట్టుబడుల విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు సావిత్రి గౌరీ నోము సందర్భంగా వీరు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారు కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహించటం అయితే అవసరము. ముఖ్యంగా మీరు అనుకుంటున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించినట్టుగా మార్పులు అయితే గోచరించడం లేదు. నూతన గృహం గురించి, నూతన వస్తువాహన ప్రయత్నాలు మాత్రం మీరు చేస్తూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యులను కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు వీరు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటము, విందు వినోదాలు, దీంతో పాటుగా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సావిత్రి గౌరీ నోము సందర్భంగా వీరు మాత్రం దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తున్నా, ఎటువంటి స్థిరాస్తులు అమ్మాలని ప్రయత్నిస్తున్నా అందులో మాత్రం వీరికి ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించడం లేదు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి.
శత్రువులపైన విజయాన్ని సాధించడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మానసికంగా ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది. బంధువర్గీయుల్ని కలిసినా లేకపోతే కుటుంబ సభ్యులతోటి సమయం గడుపుతున్నా ఏదో ఒక చింత, ఆవేదన అనేది మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు, వీరికి కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చాలని మీ పైన ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. ఆస్తులు, అలాగే మీ యొక్క సొంత వాహనాలు, వీటి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సావిత్రి గౌరీ నోము సందర్భంగా గౌరీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు ముక్కనుమ. కనుమ తర్వాతి రోజును ముక్కనుమ అనే పేరుతో పిలుస్తారు. ముక్కనుమ సందర్భంగా సావిత్రి గౌరీ వ్రతాన్ని మహిళామణులు ఆచరించాలి. దీన్నే బొమ్మల నోము అనే పేరుతో పిలుస్తారు. వివాహమైనటువంటి స్త్రీలు, వివాహం కావలసిన కన్యలు ఎవరైనా ఈ సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆచరించవచ్చు. సావిత్రి గౌరీ వ్రతం బొమ్మల నోము సందర్భంగా రకరకాలైన బొమ్మలను ఏర్పాటు చేసి ఆ బొమ్మల మధ్యలో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి గౌరీదేవిని పూజించాలి. ఈరోజు ఏర్పాటు చేసుకున్న బొమ్మలు వరుసగా 9 రోజుల పాటు అలానే ఉంచి ప్రతిరోజు గౌరీదేవిని పూజించాలి. గౌరీదేవిని పూజించేటప్పుడు ఈ 9 రోజుల్లో రోజుకొక నైవేద్యం సమర్పించాలి. మొదటి రోజు పులగం, రెండవ రోజు మధువు అంటే తేనె కలిపిన అన్నం, మూడవ రోజు బూరెలు, 4వ రోజు నానబెట్టిన బియ్యం, 5వ రోజు అరిసెలు, 6వ రోజు గారెలు, 7వ రోజు అట్లు, 8వ రోజు మినపసున్ని ఉండలు, 9వ రోజు పెరుగుతో పేరిన నెయ్యి. ఇలా 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తూ ప్రతిరోజు బొమ్మల మధ్యలో ఉంచినటువంటి తమలపాకులో ఉంచిన పసుపు ముద్ద గౌరీ స్వరూపానికి పూజ చేస్తే బొమ్మల నోము పూర్తవుతుంది. ఇలా వివాహమైనటువంటి స్త్రీలు కానీ కన్యలు కానీ ముక్కనుమ సందర్భంగా ఈ బొమ్మల నోమును ఆచరించినట్లయితే జీవితం మొత్తం గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కృష్ణ భగవానుడి యొక్క అవతారం దశావతారాలలో పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనప్పటికీ కూడా కృష్ణావతారంలో యథార్థానికి శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం లేదు. పట్టాభిషేకం లేనటువంటి కారణం చేత ఆయనకి రాజశబ్దం కలవలేదు. కృష్ణరాజ అని కానీ, రాజ సంబంధంగా ఏదో కృష్ణ చక్రవర్తి అని కానీ అటువంటి బిరుదునామాలు లేవు. పరిపూర్ణావతారంగా మనం ఏ పేరుతో పిలుస్తామో ఆ పేరుతో పిలువబడినటువంటి కృష్ణుడికి పట్టాభిషేకం లేదు. కానీ అదే కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉండగా మాత్రం గోవింద శబ్దంతో పట్టాభిషేకం ఉంది. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి శాపం ఏదుందో అది కృష్ణ భగవానుడి పట్ల అన్వయం కాకుండా ఉండడం కోసం కేవలము ఒక రాజ్యమును అధిష్ఠించి రాజ్య పరిపాలన చెయ్యడం కాకుండా చతుర్ముఖ బ్రహ్మగారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికా నిర్మాణం చేసి దేవేంద్రుడి చేత దాన్ని అమలు చేయించాడు. అమలు చేయించినటువంటి కారణం చేత గోవర్ధనోద్ధరణం చేసినటువంటి చిన్ని కృష్ణుడికి గోవింద అన్న నామంతో పట్టాభిషేకం అయింది. అందుకే కృష్ణరాజ అన్న శబ్దం లేదు, కానీ గోవిందరాజ అని శబ్దం ఉంది. గోవిందరాజస్వామి వారంటాం. గోవిందరాజస్వామి వారంటే ఎవరో కాదు, కృష్ణస్వామి. కృష్ణస్వామి గోవిందరాజస్వామి అన్న పేరుతో ఉంటాడు. గోవింద అన్న పేరుతో పట్టాభిషేకం జరిగింది ఆయనకే. కానీ చతుర్ముఖ బ్రహ్మగారి ఆదేశం ఉంది. ఈ గోవిందనామంతో పిలవబడినప్పుడు అలా పట్టాభిషేకమైతే ఇప్పటికీ కూడా ఆ గోవింద అని పిలిచినప్పుడు ప్రధానంగా నలుగురికి రక్షణ విశేషంగా లభిస్తూ ఉంటుంది అని. అందుకే యథార్థంగా మాట్లాడాలి అంటే గోవిందనామాన్ని పలికేది మనమే కాదు, దేవతలు కూడా పలుకుతారు. దేవతలు కూడా ఇక్కట్టు వచ్చినప్పుడు ఏ పేరుతో పిలుస్తారు అంటే విష్ణువుని గోవింద అని పిలుస్తారు. కారణం ఏమంటే చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడితో
మాట్లాడి ఆజ్ఞాపించినప్పుడు నలుగురికి రక్షణ కలుగుతుంది గోవిందనామంతో పిలిస్తే అని చెప్పాడు. అందులో మొట్టమొదటి వారు సురలు. సురలంటే దేవతలు. దేవతలకి కూడా ఆపదలు ఉంటాయి. రాక్షసులు దండెత్తి వస్తూ ఉంటారు. దేవదానవ సంగ్రామాలు జరుగుతూ ఉంటాయి. అసలు అక్కడ జరగడం ఏమిటండి? ప్రతి క్షణం దేవదానవ సంగ్రామం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దివ్వు అంటే కాంతి, దేవతలు అంటే మంచి ఆలోచనలు. మంచి ఆలోచన ఇక్కడే పుడుతుంది, చెడు ఆలోచన ఇక్కడే పుడుతుంది. ఒరే మంది కాదురా, అక్కడ ఏదో బంగారం గొలుసు దొరికిందని నువ్వు తీసుకుపోతే అసలు యజమాని ఎంత బాధపడతాడో పట్టుకెళ్ళి నిర్వాహకులకు ఇచ్చేయి అన్న ప్రేరణ ఇక్కడే పుడుతుంది. మనకి దొరికింది మన అదృష్టం, భగవానుడు మనకి ఇవ్వాలనుకున్నాడు, జేబులో వేసుకుపో అన్న ఆలోచన ఇక్కడే పుడుతుంది. దేవతాశక్తులు గెలవాలా, రాక్షస శక్తులు గెలవాలా అంటే మనిషి చేసుకున్నటువంటి పుణ్యకర్మల వలన కలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి వలన దేని యందు నిలబడాలో దాని యందు నిలబడగలిగినటువంటి సమర్థత ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవతాశక్తులు, రాక్షస శక్తులు వాళ్ళ యొక్క నిత్య సంగ్రామము అంటే ఎక్కడో జరుగుతుందని ఊహించక్కర్లేదు. ప్రతి క్షణం ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అంతర్మథనంలో, ఇక్కడ జరుగుతున్నటువంటి దేవదానవ సంగ్రామంలో దానవులు ఓడిపోయి దేవతలు గెలవాలి, దేవతలు నిలబడాలి, దేవతలకి అభ్యున్నతి కలగాలి అంటే మనలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు నిలబడాలి అంటే ఆశ్రయించవలసినటువంటి నామం గోవిందనామం.